అట్లా అనేక రాష్ట్రాలలో బెంగాల్లో మమతా బెనర్జీ గారు నా బెంగాల్ అని చెప్పి మాట్లాడతారు. తమిళనాడులో స్టాలిన్ గారు నా తమిళనాడు మాట్లాడతారు. నిన్న మొన్నటి వరకు కూడా 2014 ఎన్నికలలో కేసీఆర్ గారు స్వయంగానే మాట ఏంటంటే, తెలంగాణ ప్రజలారా, నాకున్న సోయి, నాకున్న కమిట్మెంట్ తెలంగాణ ప్రాంతం పట్ల, ప్రజల సమస్యల పట్ల నాకున్న ఆరాటం జాతీయ పార్టీలకు ఉంటుందా, చేస్తారా వాళ్ళు అని మాట్లాడిన కేసీఆర్ అంటే తెలంగాణ రాష్ట్రానికి నేనే ఛాంపియన్ని, నేనే సమస్యలు తెలిసిన వాడిని, నేనైతే న్యాయం చేస్తానని చెప్పినటువంటి కేసీఆర్ ఆ ప్రజల ఆశీర్వాదం పొంది ఇవాళ ఆ ప్రజల్నే గంగల ముంచి, ఆ ప్రజలు నట్టేట ముంచి ఇవాళ పంజాబ్ రాష్ట్రమట, హర్యానా రాష్ట్రమట, కర్ణాటక రాష్ట్రం, మహారాష్ట్ర రాష్ట్రం లాంటి రాష్ట్రాలకు పోయి ఈయన ఏం వెలుగబెడతాడో ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. అసలు కథ ఏంటంటే, గత 2 నెలలుగా ఆర్థిక వ్యవస్థ అంతా కుదేలైపోయింది. జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. చివరికి జీతభత్యాలు కూడా 33 జిల్లాలను గ్రూపులుగా పెట్టి ఒక్కొక్క గ్రూపు జిల్లాలకు ఒక్కొక్క రోజు జీతం వేసే పరిస్థితి. మధ్యాహ్న భోజనం మహిళల వాళ్ళకు డబ్బులు లేవు. చిన్న చిన్న కాంట్రాక్ట్ చేసిన వాళ్ళకు డబ్బులు లేవు. కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీకి వచ్చే డబ్బులు కూడా మొత్తం వాడుకొని వాళ్ళకు కూడా సకాలంలో డబ్బులు పంపని కారణంగా గ్రామ పంచాయతీలలో, మున్సిపాలిటీలలో పనిచేసే వాళ్ళకు జీతభత్యాలు లేవు. అంతేకాకుండా ఇంకా దారుణం ఏంటంటే, ఇక్కడ వడ్ల కొనుగోలు నడుస్తూ ఉన్నాయి. 24 అవర్స్ డబ్బులు ఇస్తా అని చెప్పిండు. వడ్ల కొనుగోలు కొనుగోలు చేసిన రైతాంగానికి డబ్బులు లేవు. మొత్తం ఉక్కిరి బిక్కిరి అయిపోయి చివరికి తాగినోడే కట్ట తాళపనట్టుగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచిండు, మోటార్ వెహికల్ ట్యాక్సెస్ పెంచిండు, లిక్కర్ ధర పెంచిండు, కరెంటు ఛార్జీలు పెంచిండు. ఇవి సాలైనట్టుగా పోలీస్ వెల్ఫేర్ సొసైటీ, సింగరేణి కార్మికుల వెల్ఫేర్ సొసైటీ, ఆర్టీసీ కార్మికుల వెల్ఫేర్ సొసైటీ వాళ్ళ దగ్గర జమ అయినటువంటి డబ్బులు పిల్లల ఫీజుల కోసమో, పిల్లల పెళ్లి చేసుకోవడం కోసమో లోన్ తీసుకుంటాం. సింగరేణిలో ఆ లోన్స్ లేవు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆ లోన్స్ లేవు. అవన్నీ కూడా మొత్తం గుంజేసుకున్నాడు, వాడేసుకున్నాడు. చివరికి ఆయా డిపార్ట్మెంట్లలో అక్కడో ఇక్కడో అనాదిగా 5 కోట్ల రూపాయలు, 10 కోట్ల రూపాయలు, 20 కోట్ల రూపాయలు డిపాజిట్స్ ఉంటాయి. రకరకాల కారణాల వల్ల డిపాజిట్స్ ఉంటాయి. ఆ డిపాజిట్ల మీద కూడా కన్నేసి ఆ డిపార్ట్మెంట్లో కూడా సర్క్యులేషన్ ఇచ్చి మీ దగ్గర ఎన్ని డబ్బులు తీసుకోమని చెప్పి తీసుకునేటువంటి దౌర్భాగ్యం వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం వచ్చినాడు అంటే తెలంగాణ ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల నాకున్న తపన ఇంకోరుకుంటుందా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఆనాడు 68,000 కోట్ల రూపాయలు ఎఫ్ఆర్బిఎం రుణాలుంటే 6,000 కోట్ల రూపాయలు గ్యారంటీ రుణాలుంటే మొత్తం కలిస్తే 74,000 కోట్లు మాత్రమే. కానీ మన రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి గారు ధనిక రాష్ట్రం, సంపన్న రాష్ట్రం, మాకు డబ్బులు కుదరలేదు, నేను ఎవరికి పడితే వాళ్ళకే చిన్న క్రీడాకారులకు కూడా కోట్ల రూపాయలు ఇచ్చి మొత్తం ఎక్కడ పడితే అక్కడ డబ్బులు ఖర్చు పెట్టిన ముఖ్యమంత్రి గారు ఇవాళ మొత్తం రాష్ట్రం దివాలా తీసింది, అంధకారంలో మునిగిపోయింది. మొన్న ఆయన ఏమనుకుంటే, మొత్తం సమాజం అంతా నా మాటలు గాడితో మభ్యపెడుతున్నా, సమాచారం అంతా కూడా ఇక్కడ పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా నేను డైవర్ట్ చేస్తా ఉన్నా, నా సమాచారం బయటకు వెళ్తా అని చెప్పి భావించారు. కానీ ఒక ఈ దేశంలో ఒక అంటూ ఉందని, ఆ అన్ని రాష్ట్రాల ఆర్థిక స్థితి మన 2022 జనవరి నాటికి ఎఫ్ఆర్బిఎం రుణాలు 3,18,000 కోట్లు అని చెప్పి తేల్చింది.
గ్యారంటీ రుణాలు 1,35,000 కోట్లు అని తెలిసింది. ఈ రెండు కలిస్తే ఆల్మోస్ట్ 4,53,000 కోట్ల రూపాయల రుణమైంది. వీళ్ళు చెప్పే కార్పొరేషన్లు, ఇరిగేషన్ కార్పొరేషన్ కానీ, మిషన్ భగీరథ కార్పొరేషన్ కానీ ఎక్కడ కూడా సింగిల్ పైసా ప్రజల దగ్గర నుంచి రాదు. ఆయా కార్పొరేషన్లు గవర్నమెంట్ డబ్బులు ఇస్తే తప్ప మళ్ళీ అప్పులు కట్టే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా కాగు రిపోర్ట్లు ఇచ్చిండ్రు. ఇవాళ మొత్తం కలిస్తే 4,53,000 కోట్లు గప్పటికే అయింది. ఇంకా ఇవాటి చూస్తే నాకు వేసి ఇంకా పెరిగిపోయేటువంటి ఆస్కారం ఉన్నది. అంతేకాకుండా ఈ మొత్తం ప్రభుత్వాల మీద విశ్వాసం ఉండి పనులు చేసిన వాళ్ళకు, కాంట్రాక్టర్, చిన్న కాంట్రాక్టర్లకు, పైరవీ చేసుకోని వాళ్లకు, ప్రభుత్వంలో సంబంధాలు లేని వాళ్లకు, చిన్న వాళ్లకు ఇచ్చే డబ్బులు కూడా దాదాపు 30,000 చెప్తున్నారు. కానీ 40,000-50,000 కోట్ల రూపాయలు అక్కడ బాకడం. ఈ రెండు కలిస్తే 5 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ బాకీలు పడ్డాం మనం. ఇవాళ ప్రతి దానికి కేంద్రాన్ని నిందిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఒక సిస్టమ్, ఒక పద్ధతి ఉంటుంది. దాని పద్ధతి తెలంగాణకు ఒక పద్ధతి, ఆంధ్రకు ఒక పద్ధతి, పంజాబ్కి ఒక పద్ధతి ఉండదు. అన్ని రాష్ట్రాలకు కూడా ఒకటే పద్ధతి ఉంటుంది. ఎఫ్ఆర్బిఎం రుణాలు అన్నిటికీ ఒకటే పద్ధతి. వాళ్ళ జిఎస్డిపిలో 25% మించకుండా రుణాలు తీసుకునే పరిమితి ఉంటుంది. వాళ్ళెవరు కూడా గ్యారంటీస్ ఇచ్చినప్పుడు కూడా ఆయా రాష్ట్రాలు రెవెన్యూ రిసీట్స్లో 90% మాత్రమే చేసుకుంటారు. కానీ ఇక్కడ కేసీఆర్ గారు మాత్రం రెవెన్యూ రిసీట్స్లో 90%గా ఉన్నటువంటి ఆ చట్టాన్ని సవరించి 200% తీసుకున్నాడు. అంటే రెవెన్యూ రిసీట్స్ 1,00,000 కోట్లు ఉంటే 2,00,000 కోట్లు కూడా అప్పు తీసుకుని వెసులుబాటు కల్పించుకున్నాడు. అంటే ఎంత మేరకి ఇదే నిర్ణయం తప్ప అసలు ఈ రాష్ట్రం ఎట్లా బాగు చేయాలన్నటువంటి కాన్సెప్ట్ ఆయనకు లేదు. పాపం ఆయనకు టైం లేదు. వాస్తవంగా ఆయన దగ్గర పనిచేసే మంత్రులకు స్వేచ్ఛ లేదు. ఆ మంత్రులకు ఆ డిపార్ట్మెంట్ పట్టు ఉండదు. ఆ డిపార్ట్మెంట్ రివ్యూ చేసే అధికారం ఉండదు. రివ్యూ చేసే సమస్య ఫైండింగ్ ఉంటే దాన్ని పరిష్కరించేటువంటి సత్తా ఉండదు. మంత్రి అంటే కేవలం ఒక 2 కార్లు పోలీసులు ముందుగా 2 కార్లు వెనుక పెట్టుకొని తిరిగేటువంటి తప్ప వాళ్ళ నాన్న గయ్యి మంత్రి కావచ్చు. కానీ వాస్తవంగా ఏ మంత్రికి కూడా ఆయా డిపార్ట్మెంట్స్లో ఆయా సమస్యలు పరిష్కరించే సత్తా లేదు. ఇవాళ నేను ఒక్కటే మీ కళ్ళ ముందు కనబడుతున్నది. మంత్రి పదే చెప్తా ఉంటాడు, సివిల్ సప్లైస్ మంత్రి, ఎక్కడ కూడా కిలో కంటే ఎక్కువ పెట్టద్దని చెప్పి. కానీ ఇలా ఎక్కడ పోయినా కూడా 2 కిలోలు, 3 కిలోలు, 4 కిలోలు, 40 కిలోల బస్తా మీద. మేము మొన్న పోయి ఒక 2-3 రైస్ మిల్ల ముందు ఆ లారీలు ఆగితే ఎన్ని రోజులు పడుతుంది అంటే 4 రోజులు పడుతుంది బిడ్డ, 5 రోజులు పడుతుంది. ట్రాన్స్పోర్ట్ లారీలలో నింపి అన్లోడ్ చేయడానికి 4 రోజులు పడుతుంది బిడ్డ అని చెప్తున్నారు. కలర్లో 30 రోజులు అని చెప్తారు. వాళ్ళు అర్థం అంటున్నారు, వాళ్ళు కింటాల్ వెనుక 8 కిలోల నుంచి 10 కిలోలు తెస్తున్నారు. అంటే ఎక్కడ కూడా మంత్రులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లకి వాల్యూ లేదు. ఇవాళ దానివల్ల, దాని పర్యవసానం వల్ల ఇవాళ ఈ స్థితి వచ్చింది. నేను ఒక్కటే ముఖ్యమంత్రి గారికి నేను డిమాండ్ చేస్తున్నా, ఇప్పటికైనా మీకు 2023 డిసెంబర్ వరకు మీకు అధికారం ఇచ్చింది. మీరే చెప్పిండ్రు నాకు అధికారం ఇచ్చిందని చెప్పి. అధికారం ఇచ్చింది తాత జాగీర్ లాగా వ్యవహరించే ప్రయత్నం చేయకు. ఒక రాచరికల్లాగా వ్యవహరించే ప్రయత్నం చేయకు. నీకు ఎన్నడూ నీకు సంస్కారం లేదు. మంత్రులతో సమీక్షించేటువంటి సంస్కారానికి లేదు. అక్కడ ఒకడే కూర్చొని ఫామ్ హౌస్లో కూర్చొని నీ మెదట్లో పుట్టిందే వేరే అన్నట్టుగా, జీవం అన్నట్టుగా ఇచ్చే పరిస్థితి వచ్చింది. నేను కేసీఆర్ని ఇంతమంది అందరూ మాట్లాడుతున్నారు, కూట్ల రాయి తీయనోడు ఎట్ట రాయి తీసిందంటున్నా. కానీ తన ఇంట్లో చేతగానోడు బయటకు పోయి చేస్తారని ఇవన్నీ మాట్లాడుతున్నారు. 100% కేసీఆర్ తెలంగాణ ప్రజానికాన్ని ఫేస్ చేసే దమ్ము లేక, కేసీఆర్ ఇక్కడ సమస్యలు పరిష్కారం చేసేటువంటి సత్తా లేక, ఏం చేయాలో తోటి పరిస్థితులలో ఇవాళ టూర్లు చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇలాంటి టూర్లు చేసిన గతంలో ఏంటంటే పట్టిందో మాకు తెలుసు. ఎన్టీ రామారావు కూడా గిట్టే టూర్లు చేసిండు, ఆయన ఏమైందో మీకు తెలుసు. చంద్రబాబు నాయుడు కూడా గిట్టే టూర్లు చేసిండు, ఆయన బతికి ఏమైందో మీకు తెలుసు. ఇవాళ కేసీఆర్ కూడా ఎన్టీ రామారావుకు, చంద్రబాబు నాయుడుకు ఆనాడు జాతీయ రాజకీయాలని చెప్పి ఏలుపెట్టి దేశవ్యాప్తంగా తిరిగితే చివరికి ఎన్టీ రామారావు అయితే ఇక్కడనే ఓడిపోయాడు నాగనాల్లో, కలవకుర్తిలో. చంద్రబాబు నాయుడుకి ఏమైందో మీకు తెలుసు. మొన్న ఇవాళ ఈయన పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడుకు ఏ గతి పట్టిందో ఈ రాజకీయాలు చేస్తే
నీకు కూడా గదే గతి పట్టబోతుంది. ఇప్పటికైనా ఆలోచన చేసుకొని ప్రజల్ని వంచే ప్రయత్నం చేయకు. నువ్వెంత చిల్లర పద్ధతి ఉందంటే లిక్కర్ ధర పెంచితే కూడా లిక్కర్ ధర పెంచితే గవర్నమెంట్ డిపో నుంచి పోతున్నప్పుడు పెరిగిన ధర వేస్తారు. కానీ షాపులలో నిలువున్న లిక్కర్ కూడా జమ చేసుకు సీజ్ చేసి ఆ లిక్కర్ కూడా డబ్బులు తీసుకుంటా అంటే ఎంత బుచ్చగాల వ్యవస్థ ఉందో ఒకసారి అర్థం చేసుకుని తెలంగాణ ప్రజలారా మనం అందరం ఏమనుకుంటున్నామంటే మనకైతే పెన్షన్ మనకైతే రైతు బంధు వస్తుంది కదా. ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇవాళ 20,000 కోట్లు వేసిండు, రేపు మళ్ళీ ఇంకో 10,000 కోట్లు 20,000 కోట్ల రూపాయల సంవత్సరం వసూలించే ప్రయత్నం చేస్తారు. కట్టే సొమ్ము మనది, శ్రమ మనది, దోపిడి మాత్రం కేసీఆర్ అనే విషయం మర్చిపోకండి. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో అన్ని వర్గాలు చదువు రానోళ్ళు, చదువు వచ్చినోళ్ళు, టీవీలు చూసినోళ్ళు ఇలా ఒక్కటే అనుకుంటున్నాడు గింత దుర్మార్గుడు కేసీఆర్, గింత ద్రోహం చేస్తారా కేసీఆర్ అని చెప్పి భావించింది. అందుకని ఇలా కేసీఆర్ నైజాన్ని 1000 కళ్ళతో చూడమే కాకుండా సందర్భం వచ్చినప్పుడు బొందబెట్టి తీరాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ పిచ్చి ప్రేలాపనలు ఈ మంత్రులు ఇక్కడ కూతాండు, అక్కడి నుంచి ఆదేశాలు రాగానే మంత్రులు కూతాంటారు. ఇక ఈ కారుకూతలు బంద్ చేసి నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఈ అప్పుల రాష్ట్రాల నుంచి బయటపడేయడానికి, ఈ ప్రజల సమస్య పరిష్కరించడానికి మేమంతూ ఇంత కృషి చేసే ప్రయత్నం చేసుకుని ఇంత గౌరవాన్ని పెంపించుకునే ప్రయత్నం చేయడం తప్ప, లేకపోతే ముఖ్యమంత్రి గారికి ఏ గతి పట్టిందో మీకు కూడా అదే గతి పడుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. గతంలో సభలో ఒకసారి మాట్లాడండి, మీకు ఐడియా ఉండాలి. ఇదే కేసీఆర్ గారు మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీ కొంత లూజ్గా మాట్లాడుతున్నప్పుడు నరేంద్ర మోడీ గారి గురించి, ప్రధాని గురించి వారి రికార్డ్ చెప్పడం చూడండి. అక్కడ మోడీ గారు కాదయా, అది ప్రధానమంత్రి గారి చైర్, మనం గౌరవించకపోతే ఎవరు గౌరవిస్తారు? ఇక్కడ కేసీఆర్ కాదయా, కేసీఆర్ గారి ముఖ్యమంత్రి గారి చైర్ అది అని చెప్పి అన్నాడు. ఇవాళ ముఖ్యమంత్రి గారి చేరు, ప్రధానమంత్రి గారి చేరు, గవర్నర్ గారి చేరు, ప్రజలు ఇచ్చినటువంటి కానీ అలాంటి ముఖ్యమంత్రి గారు ఏమన్నాడు? ప్రధానమంత్రి గారిని మెదల్లేదు, చాలా అల్పబుద్ధి గల వాళ్ళు, మత పిచ్చిగాళ్ళు, కుల పిచ్చిగాళ్ళు, దేశాన్ని విభజించే వాళ్ళు, వీళ్ళు డిస్ట్రక్టివ్ ఫోర్స్, వీళ్ళు కన్స్ట్రక్టివ్ ఫోర్స్ కాదని చెప్పి తిట్టిండు. ఇవాళ తిట్టిన తర్వాత ఆయనకి ఇప్పుడు అర్థమవుతుంది, ఓహో నా బతుకు చాలా చిన్న బతుకు, నా స్థాయి చాలా చిన్నది, నా స్థాయికి మించి మాట్లాడినటువంటిది ఇలా అర్థమవుతున్నట్టున్నది. అందుకనే ముఖం చెల్లక పారిపోయింది. ప్రధానమంత్రి గారు మొన్న వచ్చిన ప్రోగ్రాం అంటే ప్రైవేట్ ప్రోగ్రాం కాబట్టి సరే నీకు వస్తే లేకపోతే లేదు. ఇవాళ వచ్చే ప్రోగ్రాం తప్పకుండా ఈ రాష్ట్రం ఉండాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఫేస్ చేయలేక, దమ్ము లేక, ధైర్యం లేక పారిపోయేదానికి ఇది కొత్తగా ఎంచుకొని పోయింది. ఒక్క మాట, 85 నుంచి ఇవాటి వరకు 1985 టు ఇప్పటి వరకు ఎప్పుడు ఓడిపోయినటువంటి ఒక వ్యక్తి ఆయన. ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, కేంద్ర మంత్రిగా చేసిన, రాష్ట్ర మంత్రిగా చేసిన, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేసిన. కేజ్రీవాల్ గారు అనుభవం కేసీఆర్ గారు అనుభవం ఒకసారి చెప్పండి. అనుభవం లేనటువంటి కేజ్రీవాల్ గారు దేశమే గర్వించే విద్య అందించిందని చెప్తున్నావు కదా, నువ్వే చెప్తున్నావు, నేను చెప్పట్లే. దేశమే గర్వపడే మోహల్లా క్లినిక్స్ పెట్టి వైద్యాన్ని అందించని చెప్తున్నావు కదా, మరి నీకెందుకు లేకపోతే సోయి? మీరే చెప్పారు కదా, తెలంగాణ ప్రజల పట్ల నాకుండే మమకారం, నాకుండే అవగాహన కనుక ఉంటుందని చెప్పినావు కదా. ఇవాళ నీకు కేజ్రీవాల్ యొక్క డెవలప్మెంట్ చూసి వచ్చి అక్కడ కూడా నీకు కమిట్మెంట్ లేదు, సోయి లేదు, నువ్వు టైం ఇవ్వవు, నువ్వు కూర్చుంటావు కదా. నువ్వు ముఖ్యమంత్రిగా మంత్రులతో కూర్చున్నట్టు ఒప్పుకోలేకపోయా, అధికారులతో కూర్చున్నట్టు ఒప్పుకోలేకపోయా, ప్రజలతో అయితే అనుబంధంగా కట్ అయిపోయా. ఇలా నీ ప్రగతి భవన్కు ఏముంటాయి? ముళ్ళ కంచెలు ఉంటాయి. మొత్తం 100 మంది పోలీసులు, 100,000 మంది పోలీసులు, ఇనుప కంచెలు, ఇనుప బుట్ల సప్పుళ్ళు తప్ప నీకు ప్రజలు ఎప్పుడైనా కలుసుకున్నావా? ప్రజల బాధ ఏందో విన్నావా మీరు? నీకు అది సోయిందా? లేదు. చివరికి ఫామ్ హౌస్ పోతే కూడా పోతున్న మొత్తం రూట్ల కూరగాయలు అమ్ముకున్నట్టు బంద్ కావాలి, కొంపలు అమ్ముకున్నట్టు బంద్ కావాలి, షాపులు మూసేసుకోవాలి. ఈయన వల్ల మొత్తం మా తుంపుకుంట రూట్, మా మేడ్చల్ రూట్ అయితే నరకం అనుభవిస్తారు. రాజు వస్తున్నాడు, ఇక్కడ ఉన్న మరి పోలీసులకు కూడా, మరి డీజీపీ గారికి, పోలీసులకు కూడా మరి ప్రజలకు ఇంత అసౌకర్యం కలుగుతారంటే సోయకులేదు.
రాజుగారు 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 నువ్వు గిరి ఆయన బాలకం గిరి అంటే ఇన్ని సంవత్సరాల నీ అనుభవం ఇంచుంచు తెలిసిన వాడివి, ప్రజల నాడు తెలిసిన వాడివి, అన్ని కులాల అన్ని వర్గాల సమస్యలను అర్థం చేసుకున్న వాడివి. ఇక ఢిల్లీకి పోయి నువ్వు విద్య గురించి చూసేస్తున్నావు, ఢిల్లీకి పోయి నువ్వు క్లినిక్ గురించి చూసేస్తున్నావు అంటే నీకు ఎంత అవగాహన తక్కువ ఉందో, నీకు ఎంత కమిట్మెంట్ తక్కువ ఉందో, నీకు ఎంత సోయి లేదో దాన్ని బట్టి అర్థమవుతుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.